గవర్నర్ రాజీనామా. రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ భావోద్వేగాలతో తిరిగి వెళ్తున్నాన్న వ్యాఖ్య. గవర్నర్గా 4 ఏండ్ల 6 నెలల 10 రోజులు పదవిలో గత బీఆర్ఎస్ సర్కార్తో విభేదాలు, తరచూ వివాదాలు. బీఆర్ఎస్తో విభేదాలు కాదు, బీఆర్ఎస్ఏ గవర్నర్తో విభేదాలు చేసుకున్నది. అంతకుముందు ఉన్నటువంటి నరసింహన్తో విభేదాలు ఎందుకు లేవు, ఒక్క తమిళిసైతో ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ చెబితే వినాలనేటువంటి అంశం, అది వివాదాలు. అదే తమిళిసై సౌందరరాజన్ను తమిళనాడు నుంచి కానీ పుదుచ్చేరి నుంచి కానీ ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి అంశం మనం ఎప్పుడో డిసెంబర్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ వీడియో ఉన్నది, ఒక్కసారి ఈ వీడియో చూడండి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తున్నారా, రాజకీయాల్లోకి అంటే భారతీయ జనతా పార్టీలోకి వచ్చి తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారా, ఈ అంశం పైన ఇప్పుడు చర్చ జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా అనేక మంది నాయకులు గవర్నర్ను అనేక అంశాలపైన కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా ఈ చర్చలు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే తమిళనాడు పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు, ఎందుకంటే తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ గా ఇప్పుడు తెలంగాణతో పాటు తమిళనాడు పాండిచ్చేరి ప్రజలకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎంతైతే గుర్తింపు వచ్చిందో, ఎంతైతే పనిచేశారో, గవర్నర్ గా వచ్చిన తర్వాత తమిళనాడు ప్రజల్లో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా పాలిటిక్స్ నుంచి రిటైర్మెంట్ అయ్యేటువంటి వయస్సు కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆవిడను తీసుకెళ్లి తమిళనాడు నుంచి ఏదైనా ఒక మంచి స్థానంలో పోటీ చేయించాలి అనేటువంటి, అందులోనూ డాక్టర్ గా పనిచేసినటువంటి విద్యాధికారులు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీగా ఇది డిసెంబర్ 26, 2023 అంటే మనం డిసెంబర్ 26నే ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇది గవర్నర్ రాజీనామా చేస్తారనేటువంటి అంశాన్ని ముందుగాల మనమే చెప్పినాం పొలిటికల్ వాయిస్ ద్వారా. ఇది మన పొలిటికల్ వాయిస్కు సంబంధించినటువంటి క్రెడిబిలిటీ. దయచేసి దీనికి సంబంధించి అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను అవగాహన చేసుకొని, అవగతం చేసుకొని, జర్నలిజం విలువలతో కూడినటువంటి ఒక రిపోర్టును పొలిటికల్ వాయిస్ ఇస్తుందనడానికి ఇదొక ఉదాహరణ, మచ్చుతునక. ఇది గవర్నర్ సంబంధించినటువంటి అంశం. గతంలో ఒకసారి గవర్నర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉండేటువంటి నాయకులతో జరిగినటువంటి చర్చల్లో ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. తమిళనాడు మీద నరేంద్ర మోడీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఇప్పటికీ ఎన్నిసార్లు తిరిగిన కూడా లెక్కలేనంత, ఎంత ఉత్తరాదిలో తిరిగారో, దక్షిణాదిలో దాదాపు ఈ నెల 2 నెలల నుంచి చూడండి, దాదాపుగా అయోధ్య కట్టడం అయినప్పటి నుంచి దానికంటే కొద్ది రోజుల ముందు నుంచి కేరళ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ఒకటి తక్కువ అనుకోండి, మిగిలిన ఈ రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైన టూర్ చేశారు నరేంద్ర మోడీ. అందులో తమిళనాడుకు సంబంధించినటువంటి దానిపైన బాగా హోప్స్ పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ అక్కడ ఏ అంశాన్ని కూడా వదలదలుచుకోలేదు. గెలవడానికి అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మాకు గుర్తింపు ఉన్నది. సాధారణంగా అక్కడ బీజేపీకి ఉండేటువంటి గుర్తింపు వేరు. ఇప్పుడు అన్నామలై వచ్చిన తర్వాత తమిళనాడులో భారతీయ జనతా పార్టీ పైన బాగా చర్చ జరుగుతున్నది. అందులో ఈమె గవర్నర్గా ఉంది కాబట్టి ప్రజలందరిలోనూ కూడా, తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మా తమిళిసై సౌందరరాజన్ తెలంగాణకు పుదుచ్చేరికి గవర్నర్గా ఉందని వార్తల ద్వారా, వివిధ అంశాల ద్వారా జనాల్లోకి నానిపోయింది, వెళ్ళిపోయింది. తద్వారా ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. ప్లస్ ఇప్పుడు అన్నామలై వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి పోరాటాల వల్ల, అక్కడ ఉన్నటువంటి అవకాశాల వల్ల తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తే, గతంలోనూ కుమ్మనం రాజశేఖర్ కేరళకు సంబంధించి మిజోరాం గవర్నర్గా వెళ్ళిన తర్వాత కేరళలో గవర్నర్గా రాజీనామా చేయించి 2019లో కుమ్మనం రాజశేఖర్ని కేరళ నుంచి పోటీ చేయించింది భారతీయ జనతా పార్టీ. సో ఇది కొత్త ఏం కాదు. గతంలో షిండే ఉండేది మన దగ్గర, ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు, హోంశాఖ మంత్రి కూడా అయ్యారు. సో షిండే, నాకు తెలిసి చెన్నారెడ్డి గారు, ఇట్లా అనేక మంది గవర్నర్గా అయిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళడం సహజమైనటువంటి విషయమే. అయితే తమిళిసై సౌందరరాజన్ వెళ్తారనేటువంటి విషయాన్ని దాదాపుగా 3 నెలల ముందే మనం పసిగట్టాము. దానికి సంబంధించినటువంటి చర్చల ద్వారా రూఢి అయినటువంటి విషయాన్ని పొలిటికల్ వాయిస్ మాత్రమే చెప్పగలిగింది అనేటువంటిది మనం ఇక్కడ దయచేసి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అంశం.